Okay, start the class. Unmute, mummy. Namaste friends. I am Swarupurani from Crystal Empire YouTube ఛానల్ నుండి ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. వసంత పంచమి అనే ఈ రోజుకి ఒక ప్రాముఖ్యత ఉంది. మాఘమాసంలో పౌర్ణమి ముందు వచ్చే పంచమిని వసంత పంచమి అంటాం. అంటే ఈ మాసాన్ని వసంత మాసం అంటాం. ఈ రోజు సరస్వతి మాత జన్మ తీసుకున్న రోజు. తల్లి జగన్మాత కుమార్తె, బ్రహ్మదేవుని యొక్క భార్య, సత్యలోకంలో ఉంటారు ఈ తల్లి శ్వేత పద్మాసనంలో శ్వేత వస్త్రాలతోటి కచ్చపి అనే వీణని రెండు చేతుల్లోనూ, ఒక చేతిలో పుస్తకాన్ని, ఒక చేతిలో అక్షరమాలని పట్టుకొని మనకి ఎప్పుడు దర్శనమిస్తారు. ఈ తల్లిని వాగ్దేవి, జ్ఞానప్రదాయిని, వాణి, శారద, భారతి, భగవతి ఇట్లా అనేక పేర్లతోటి ఆ తల్లిని మనము ఆరాధిస్తూ ఉంటాం అన్నమాట. ఏ పేరు పిలిచినా ఆ తల్లి. ముఖ్యంగా ఏంటంటే ఈ తల్లి మనకి జ్ఞానప్రదాయిని. సహజంగా మనం ఏమనుకుంటాం, ఎక్కువగా మనకి లక్ష్మీ తల్లి యొక్క అనుగ్రహం కావాలి అని అనుకుంటాం. కానీ ఒకవేళ మన నాన్నగారు మనకి 1 కోటి రూపాయలు ఇచ్చినా మనకి జ్ఞానం గనక లేకపోతే అవి అనవసరంగా మనం దుబారా చేస్తాం. కానీ మనకు వచ్చిన లక్ష్మిని సంపాదించాలి అన్నా ఆ ఉన్నదాన్ని మనం సరిగా సద్వినియోగం చేసి జీవిత పర్యంతం హ్యాపీగా ఉండాలి అన్నా మనకి మెయిన్ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఇచ్చే తల్లే జ్ఞాన సరస్వతి తల్లి. చాలా మంది అనుకుంటారు అది జ్ఞాన సరస్వతి తల్లిని, అంటే సరస్వతి తల్లిని ఆరాధించడం అంటే కేవలం చదువుకునే పిల్లలు మాత్రం ఆ తల్లిని ఆరాధిస్తే సరిపోతుంది అని అనుకుంటారు. కాదు, ప్రతి ఒక్కళ్ళకి కూడా జ్ఞానం కావాలి. మనం ఏం పని చెయ్యాలన్నా కూడా మనకి జ్ఞానం కావాలి. పూర్వం ప్రతి విద్యాలయంలోనూ కూడాను సరస్వతి స్తోత్రం చెప్పించేవాళ్ళు. తర్వాత కొన్ని విద్యాలయాల్లో అయితే గనక సరస్వతి తల్లి విగ్రహాన్ని కూడా పెట్టి ఆ తల్లి ఎదురుగా నిలబడి విద్యార్థులందరూ కూడాను క్లాసులోకి వెళ్లే ముందు సరస్వతి స్తోత్రాన్ని చదువుకొని సరస్వతి తల్లిని ఆరాధన చేసి ఆ తర్వాత క్లాసులోకి వెళ్ళి ఉపాధ్యాయుడు చెప్పింది విని ఆకలింపు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంస్ వచ్చిన తర్వాత అలాంటి ఆచారం అనేది చాలా వరకు వెనకబడిపోయింది. ఎక్కడో చాలా తక్కువ స్కూల్స్ లో మాత్రం ఈ ఆచారం ఇప్పటికీ కూడా కొనసాగుతా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ ఆచారం ఇప్పటికీ చాలా స్కూల్స్ లో అయితే గనక ఉంది. తర్వాత ఈ తల్లి మనకి ఇచ్చే జ్ఞానం ప్రకారమే మనం ఏమైనా కూడాను చేయగలుగుతాం. ఒక లాయరు బాగా వాదించాలి అంటే ఆయనకి ఆ వాగ్దేవి యొక్క వాగ్దాటి కావాలి. ఒక ఉపాధ్యాయుడు తను విద్యార్థులకి తనకు తెలిసినటువంటి పాఠ్యాంశాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి అన్నా కూడా ఆయనకి ఈ వాగ్దేవి యొక్క జ్ఞానం అనేది ఉండాలి. అట్లాగే ఒక ఇంజనీరు ఒక డ్యాముని కట్టాలి అంటే గనక దానికి సంబంధించినటువంటి జ్ఞానం అనేది ఎవరివ్వాలి? జ్ఞాన సరస్వతి తల్లి ఇవ్వాలి. ఏదైనా మనం ఒక పనిని సఫిషియెంట్ గా చెయ్యాలి, చక్కగా మనకు ఒక మంచి నైపుణ్యం కావాలి చేసే పనులు అంటే మనకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని ఇచ్చే తల్లి జ్ఞాన సరస్వతి తల్లి. అలాగే ఈ తల్లి చేతిలో కచ్చెపి అనే వీణ ఉంటుందని చెప్పుకుంటున్నాం. అయితే ఆ వీణ అంటే వరేమీ కాదు, మన యొక్క వెన్నుముక. మన పూర్వీకులు చెప్తారు, నువ్వు చేసింది ఎక్కడికి పోలేదు, నీ వెనకమాలే ఉంది అంటాం. అంటే కృత జన్మల్లో మనం ఏమైతే కొన్ని కర్మల్ని ఆచరిస్తామో అవన్నీ కూడాను సూక్ష్మ రూపంలో మన వెన్నుముకలో ఉంటాయి. ఆ వెన్నుముకలో సరికాని కర్మలు ఉన్నప్పుడు, అంటే మనం అజ్ఞానంతోనే కదా ఇలాంటి కర్మలు చేస్తాం. జ్ఞానప్రదాయిని అయినటువంటి సరస్వతి అమ్మ జ్ఞానంతో ఆ వెన్నుముకలో ఉన్నటువంటి ఆ కర్మలన్నిటినీ కూడాను సరిచేసి వీణని శృతి చేయటం. శృతి లేని వీణ సరిగా పలకదు. అలా కాకుండా ఆ వీణని చక్కగా ఆ తంత్రువులన్నిటినీ కూడా చక్కగా కనుక చేస్తే, అంటే మన వెన్నుముకలో ఏవైతే
జన్మలకు సంబంధించిన సరికాని కర్మలు ఉన్నాయో ఆ కర్మలన్నిటినీ కూడా గనక ఆ తల్లి ఇచ్చిన జ్ఞానంతో, అజ్ఞానంతో చేసిన కర్మల్ని జ్ఞాన సరస్వతి తల్లి ఇచ్చిన జ్ఞానంతో మనం సరిచేసుకోవటం వలన మనకి జ్ఞానవంతులం అవుతాం. ఆ కర్మల నుంచి బయటపడగలుగుతాం. అది ఆ తల్లి నుంచి మనకు జరిగేటటువంటి సహాయం, సహకారం. అట్లాగే ఎవరికైనా జాతకంలో రాహువు గనక బాగోకపోతే సహజంగా ఏం చెప్తారంటే దుర్గా తల్లిని గాని కాళికా మాతని గాని ప్రార్థించండి, రాహువు పీడని నివారణ చేసుకోండి అని చెప్తారు. కానీ సరస్వతి తల్లిని గనక ఆరాధించడం వలన మనకి మరింతగా మేలు జరుగుతుంది. అది ఎలాగంటే ఒక పిల్లాడు బాగా అల్లరి చేసి మూర్ఖంగా ఉంటే వాడిని భయపెట్టి అల్లరి చేయకుండా ఆపొచ్చు. అంటే కాళికామాత, దుర్గామాత వాళ్ళ అధిదేవతలు గనక వాడిని గద్దించి కూర్చోబెడతారు. కానీ సరస్వతి తల్లి అలా కాదు. అసలు ఆ అల్లరి చేయటం ఎంత తప్పు, అలా చేయకుండా ఉండటం అనేది ఎలా ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది, అలాంటి జ్ఞానాన్ని ఆ తల్లి ఇస్తుందన్నమాట. ఒకసారి జ్ఞానం గనక మనం పూర్తిగా ఆత్మ జ్ఞానాన్ని పొందితే మళ్ళా తిరిగి అజ్ఞానంలోకి వెళ్ళం. అలాగే సరస్వతి తల్లిని గనక ఆరాధిస్తే ఎవరికైనా రాహుపేడ గనక ఉంటే ఆ తల్లి స్తోత్రాన్ని చదువుతూ ఆ తల్లిని గనక ఆరాధిస్తే ప్రతిరోజు అలాగే ఆ సరస్వతి గాయత్రిని చేస్తా ఉంటే గనక రాహుపేడ సత్వరమే నివారణ అవటం కాకుండా మళ్ళా ఎప్పుడూ కూడా జన్మలో ఏదైనా గోచారంలో బాగోకపోయినప్పటికీ కూడా రాహువు యొక్క ఇబ్బంది మనకి ఎప్పటికీ కూడా రాదనమాట. అలాంటి జ్ఞానవంతురాలైన తల్లి ఆ జ్ఞాన సరస్వతి తల్లి. ఈ తల్లి బ్రహ్మదేవుని యొక్క నాలుక మీద ఉంటుందని చెప్తారు. అంటే వాగ్దేవి కదా, మన వాక్కునిచ్చే తల్లి. ఆ తల్లి ఇచ్చిన జ్ఞానం ప్రకారమే బ్రహ్మదేవుల వారు మంచి సృష్టిని చేయగలుగుతారు. అంటే మనకి చెప్తారు విష్ణుమూర్తి లక్ష్మీ తల్లికి తన వక్షస్థలం మీద నిలుపుకున్నారు అని. అలాగే శివయ్య పార్వతీ అమ్మని తన శరీరంలో సగభాగం ఇచ్చారు. అలాగే బ్రహ్మదేవులు వారు సరస్వతి తల్లికి తన నాలుక మీద స్థానం ఇచ్చారు. మనం సహజంగా కూడా చెప్పుకుంటాం నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. అంటే మనం మాట్లాడే మాటను బట్టి మనకి శత్రువులు, మిత్రులు అనే వాళ్ళు ఉంటారు. అలాగే మన యొక్క జ్ఞానము, మన సంస్కారము కూడా మనం మాట్లాడే మాటను బట్టి. అలాగే విశుద్ధ చక్రాకి కూడా ఈ తల్లి అధిదేవత. అలాగే ఈ తల్లిని గురించి మనం చెప్పుకునేటప్పుడు మామూలుగా అష్టాదశ శక్తి పీఠాల్లో కాశ్మీరేతు సరస్వతి అని చెప్పుకుంటాం. అంటే మనకి 18 శక్తి పీఠాలు ఉన్నాయి. ఆ శక్తి పీఠాల్లో మనకి మొదటి శక్తి పీఠం కాశ్మీర్ లో ఉందన్నమాట. అది సరస్వతి తల్లి యొక్క శక్తి పీఠం. తర్వాత కొన్ని కారణాల వలన అక్కడ ఆ శక్తి పీఠంలో పూజలు గాని ఈ గాని లేకుండా అయినాయి. కానీ ఈయన ఆది శంకరాచార్యుల వారు ఆ తల్లిని అక్కడ ఆ పీఠంలోనే ఆయన స్థాపించిన పీఠం అన్నమాట అది. తర్వాత మనకు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బాసర్లో ఉంది. తర్వాత ఆ ఉస్మానియా యూనివర్సిటీలో కూడాను సరస్వతి తల్లి యొక్క ఆలయం ఉంది. తర్వాత విజయవాడలో త్రిశక్తి పీఠం అని ఉంది. అక్కడ కూడా అక్కడ లక్ష్మీ, సరస్వతి, కాళీ ముగ్గురు తల్లులు కూడా ఉంటారు. ఇక్కడ సిద్ధార్థ కాలేజీలో కూడాను సరస్వతి తల్లి విగ్రహం ఉంది. ఇక్కడ కూడాను విద్యార్థులందరూ కూడా ఆ తల్లికి నమస్కరించుకోవటం అనేది ఒక ఆనవాయితీగా ఉందన్నమాట. అలాగే మనకి మూలా నక్షత్రం వచ్చినప్పుడు, అంటే దసరా ఉత్సవాల్లో మూలా నక్షత్రం వచ్చినప్పుడు కూడాను తల్లికి సరస్వతి అలంకారమే చేస్తారు. అంటే ఈ తల్లి యొక్క పుట్టిన నక్షత్రం మూలా నక్షత్రం అని కూడా చెప్తారు. పంచమి తిథి మూలా నక్షత్రం. అందుకని మూలా నక్షత్రం రోజున సరస్వతి తల్లి రూపంలో ఆ తల్లిని అలంకరించి తల్లిని ఆరాధించి మనం జ్ఞానాన్ని, విద్యని ఉపాసన చేస్తామన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా జీవిత పర్యంతం విద్యార్థులే. విద్య అంటే కేవలం పుస్తకాల్లో చదువుకోవటం అనేదే కాదు. ఎప్పటికప్పుడు మనం ఒక మంచి ఎదుగుదల, మన జ్ఞానాన్ని మనం పెంచుకోవటానికి నిత్యం మనము ఏదో ఒక విషయాన్ని పరిశోధన చేస్తానే ఉంటాం. ఏ ఉద్యోగం చేసే వాళ్ళైనా, ఏ వ్యాపారం చేసే వాళ్ళైనా ఆ వ్యాపారాన్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలి,
లేదా తన ఉద్యోగంలో ప్రమోషన్ ఎలా పొందాలి అంటే ఆయన చేసే పనిలో వాళ్ళు చేసే పనిలో నైపుణ్యత వస్తేనే వాళ్ళు జాబ్ హోల్డర్స్ కి ప్రమోషన్స్ రావటమైనా, అలాగే బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ వ్యాపారంలో సక్సెస్ అవ్వాలన్నా లక్ష్మీ అనుగ్రహం, లక్ష్మీదేవిని బాగా పొందాలి అంటే మొదట సరస్వతి అనుగ్రహమే కావాలి. మనం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా చేయకుండా ఉండాలి అనేది కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మనం పొందుతాం. అంతేకాని కేవలం స్టూడెంట్స్ మాత్రమే సరస్వతి తల్లిని ఆరాధించాలి, మనకు అవసరం లేదు మనం అనుకోకూడదు. నిత్యం సరస్వతి తల్లిని మనం ఆరాధించుకోవాలి. మనం రోజు పొద్దునే నిద్రలేవంగానే కూడా చెప్పుకుంటాం, కరాగ్రే వసుతే లక్ష్మి, కర మధ్యౌత్ వాగ్దేవి, కర మూలైతు గౌరీ, ప్రభాతే కరదర్శనం శుభం అని. అంటే మన యొక్క చేతులకి పైన కరాగ్రే పైన లక్ష్మీ తల్లి ఉంటుంది, కరం మధ్యలో సరస్వతి తల్లి ఉంటుంది, మూలంలో తల్లి గౌరీమాత ఉంటుంది. ఈ త్రిమాతల్ని కూడా మనం ప్రతినిత్యం తెలుసుకోవటం వలన మనకి దేనికి కూడా లోటు లేకుండా చక్కగా సుఖంగా సంతోషంగా ఆనందంగా మనం మనం హ్యాపీగా మన సంసార జీవితాన్ని గడపగలుగుతాం. అట్లాగే ఆత్మ జ్ఞానాన్ని కూడా మనం పొందగలుగుతాం. అలాంటి అత్యున్నతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చే తల్లి సరస్వతి తల్లి. అందుకని ఈ తల్లిని ఆరాధించడం అనేది కూడా చాలా మంచి విషయం. అట్లాగే తల్లిని మనం ఆరాధించే విషయంలో ఆ తల్లి మనకి జ్ఞానాన్ని ఇస్తున్నదే కానీ ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి అంటే గనక మనలో ఉన్నటువంటి కర్మదోషాలు కూడా మనం క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తల్లి సత్యలోకంలో ఉంటారు, అంటే సత్యాన్ని మాత్రమే ఈ తల్లి యాక్సెప్ట్ చేస్తారు. ఎవరైతే అసత్యవాదులు ఉంటారో, తరచూ అబద్ధాలు ఆడతారో అలాంటి వాళ్లకు ఈ తల్లి యొక్క ఆ ఆశీర్వచనాన్ని పొందలేరు. అలాగే విశుద్ధ చక్ర కూడాను యాక్టివేషన్ లో ఉండదు, లాలా చక్ర కూడా యాక్టివేషన్ లో ఉండదు. అందుకని మనం ఎంతో ప్రాణహాని జరుగుతుంది అనుకున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్ అయితే కొన్నిసార్లు మాత్రమే అబద్ధం ఆడాలి, కానీ అయిన దానికి కాని దానికి ఏదా మనం డబ్బుల్ని సంపాదించడం కోసము అనవసర విషయాలకి కూడాను మనం అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడటం వలన తల్లి యొక్క అనుగ్రహాన్ని మనం పొందలేనప్పుడు మనకి ఆ జ్ఞానాన్ని మనకి ఉండదు. ఎందుకంటే అసత్యానికి ఎప్పుడు కూడాను విలువ ఉండదు. ఏదో ఒక రోజున మనం మాట్లాడిన మాట అబద్ధం అని చెప్పనేసి 10 రోజులు కాకపోతే 15వ రోజుకైనా తెలుస్తుంది. అప్పుడైనా కానీ మనం అన్పాపులర్ అవుతాం. మొదటి రోజున సత్యం చెప్పినప్పుడు అది కొంచెం నిష్ఠూరంగా ఉంటది, నిజం నిష్ఠూరంగా ఉంటుందని. అయినా తర్వాత దానికి మనం లాంగ్ గా స్టాండ్ అవ్వగలుగుతాం. ఒక వస్తువుని మనం అమ్మేటప్పుడు కూడా చాలా నిజాయితీగా దాని గురించి కరెక్ట్ విషయాన్ని చెప్తే అందుకు ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారు. అప్పుడు మన మీద ఏమీ కూడాను ఇబ్బంది ఉండదు. కానీ దానిలో అలాంటి మంచి క్వాలిటీ లేకపోయినా ఇది చాలా మంచిది, మీకు ఇలా పనిచేస్తుంది అలా పనిచేస్తుంది అని చెప్పని మనం తప్పుగా చెప్పి గనక అమ్మితే ఒకసారి కొన్న వాళ్ళకి రెండోసారి దానిలో లోటుపాట్లు తీసుకుంటే మన దగ్గర తీసుకోరు. అంటే అసత్యం అనేది కరెక్ట్ కాదు. ఎవరైతే నీతివంతంగా నిజాయితీగా ఉంటారో జ్ఞాన సరస్వతి తల్లి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని కేవలం వాళ్ళు మాత్రమే పొందగలుగుతారు. తర్వాత ఈరోజు మనం తల్లి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని మనం సంపూర్ణంగా పొందుదాం. ఓకే ఫ్రెండ్స్, నేను నెమ్మదిగా సజెషన్ చెప్తాను. ఆ సజెషన్ ప్రకారము మనం మన 203వ చక్ర లెవెల్ నుంచి, అంటే మన తలపైన, అంటే తల్లి సత్యలోకంలోనంటే సత్యలోకం అనేది హయ్యెస్ట్. అంత సత్యలోకం నుంచి మనం ఆ తల్లి నుంచి జ్ఞానం తీసుకోవాలంటే మనం మన 203వ చక్ర లెవెల్ నుంచి ఆ తల్లి యొక్క జ్ఞానాన్ని మనలోకి ఆహ్వానిస్తాం. అక్కడి నుంచి 10 చక్రాస్ నుంచి కిందకి వస్తూ మన బ్రహ్మరంధ్రం ద్వారా, అంటే మన క్రౌన్ చక్ర ద్వారా మన ఆజ్ఞా చక్రాలోకి, తర్వాత బ్యాక్ ఆజ్ఞా చక్రాలోకి, ఇట్లా మన చక్రాస్ అన్నిటిలోకి తీసుకుంటాం. నేను ఒక్కొక్క సజెషన్ చెప్తా ఉంటాను. తర్వాత సరస్వతి గాయత్రి మంత్రాన్ని వింటూ మనం ఆ చక్రాస్ అన్నిటి మీద దృష్టి పెట్టి
చక్కగా ధ్యానం చేద్దాము. కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా కాళ్ళు క్రాస్ చేసుకొని వేళ్లల్లో వేళ్ళు పెట్టుకోండి. నేను ఒక్కొక్క చక్రాన్ని చెప్పినప్పుడు మీరు ఆ చక్రం మీద దృష్టి పెట్టండి ఫ్రెండ్స్. ఒకసారి ఒక 5 సార్లు మన ఓంకారాన్ని చెప్పుకొని మన నాడులన్నీ యాక్టివేట్ చేసుకొని ఈ శక్తిని, జ్ఞానాన్ని, అమ్మ నుంచి హైయెస్ట్ డివైన్ ఎనర్జీని మహావతార్ బాబాజీ సహాయంతో, నటరాజస్వామి శివకామేశ్వరి తల్లి యొక్క అనుగ్రహంతో, మన గైడ్ మాస్టర్ అయినటువంటి బ్రహ్మదేవుల వారి యొక్క అనుగ్రహంతో మనలోకి తీసుకుందాం. వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో లెఫ్ట్ బ్రెయిన్ వాణీ లోకి, తర్వాత రైట్ బ్రెయిన్ లోకి, ప్రచోదయాత్. ఆజ్ఞా చక్రాలోకి ఈ వాగ్దేవ్యై చ ఎనర్జీని మనం విద్మహే మంచిగా బ్రహ్మపత్న్యై చ వాగ్ధాటిగా ఉండటం ధీమహి కోసం తన్నో మన విశుద్ధ వాణీ చక్రాలోకి, బ్యాక్ హార్ట్ ప్రచోదయాత్. చక్రాలోకి, ఓం ఫ్రంట్ హార్ట్ చక్రాలోకి, వాగ్దేవ్యై చ విద్మహే తర్వాత బ్రహ్మపత్న్యై చ మన మణిపుర ధీమహి చక్రాలోకి, తన్నో వాణీ స్వాదిష్టాన చక్రాలోకి, ప్రచోదయాత్. ఓం మూలాధార చక్రాలోకి, వాగ్దేవ్యై చ విద్మహే మన అరికాళ్ళల్లో ఉన్న సోల్ బ్రహ్మపత్న్యై చ చక్రాస్ లోకి, ధీమహి తన్నో వాణీ రెండు పాదాల మధ్యలో ఉన్న ఆరా ప్రచోదయాత్. చక్రాలోకి, ఓం మన వాగ్దేవ్యై తార్ చ చక్రాలోకి, విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి పంచకోశాల్లోకి, తన్నో వాణీ సప్త శరీరాల్లోకి, ప్రచోదయాత్. 2,72,000 నాడుల్లోకి, వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ మనకి ధీమహి మన తన్నో జాతక వాణీ చక్రంలోకి, 12 రాసుల్లోకి, ప్రచోదయాత్. 27 నక్షత్రాల్లోకి కూడా వాగ్దేవ్యై చ అత్యున్నతమైనటువంటి విద్మహే జ్ఞాన సరస్వతి తల్లి ఇచ్చే బ్రహ్మపత్న్యై చ జ్ఞానాన్ని ధీమహి సంపూర్ణంగా తన్నో తీసుకుంటున్నాం. వాణీ ప్రచోదయాత్. ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఓం
वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्।
ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि
तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात्। ॐ
वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात् ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात् ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात् ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात् ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात् ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात् ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात् ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात् Okay, friends. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా చేతులు వెడ తీసుకొని కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా కళ్ళు తెరవండి. దేవఋషి అయిన నారద మహర్షి యొక్క సహాయంతో, దత్తాత్రేయ ప్రభు యొక్క అనుగ్రహంతో, మహావతార్ బాబాజీ యొక్క సహాయంతో, నాగలక్ష్మి అక్క యొక్క సహాయంతో ఈరోజు మనం సత్యలోకంలో ఉన్నటువంటి జ్ఞాన ప్రదాయిని అయిన జ్ఞాన సరస్వతి తల్లి నుంచి, ఆ వాగ్దేవి నుంచి, ఆ తల్లి నుంచి సంపూర్ణంగా మనం శక్తిని, జ్ఞానాన్ని మన అణువులు పరమాణువుల్లోకి తీసుకున్నాం. మన లెఫ్ట్ బ్రెయిన్ లోకి, రైట్ బ్రెయిన్ లోకి, హైపోథాలమస్ లోకి మెయిన్గా. ఎందుకంటే మనం చాలా సార్లు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఎవరో మాస్టర్స్ వచ్చారు, ఏదో చెప్పారండి, తెలియలేదంటారు. మనకి ఎప్పుడైతే కనుక హైపోథాలమస్ ఓపెన్ అయి ఉంటుందో అప్పుడు ఏ మాస్టర్ వచ్చారు, మనకి ఏ మెసేజ్ ఇచ్చారు అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అంటే అక్కడ హైపోథాలమస్ శక్తివంతంగా ఉండాలి, అది ఓపెన్ అయ్యి ఉండాలి. అంటే ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. జ్ఞాన సరస్వతి తల్లి యొక్క అనుగ్రహంతో ఆ హైపోథాలమస్ పూర్తిగా మనకి ఓపెన్ అయ్యి మనం హయ్యర్ డైమెన్షన్ లో మాస్టర్స్ తోటి మరింతగా కనెక్ట్ అవ్వటానికి, వాళ్ళ నుంచి మరింతగా మనం సమాచారం తెలుసుకొని మన ఆధ్యాత్మికంగా సంపూర్ణంగా మన లైఫ్ ఆఫ్ పర్పస్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవటానికి ఈరోజు మనం చక్కగా హ్యాపీగా ఈ మెడిటేషన్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, Okay. Slowly open your eyes. ఓకే, థ్యాంక్ యూ రాజేష్. ఫ్రెండ్స్,
ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే ఒకసారి అన్మ్యూట్ చేసుకొని. హ్యాండ్ రేస్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. इस क्लास में बहुत सारे हिंदी लोग भी हैं. कैसा है आपका फीलिंग? अब ये सुनीता मन्ने, हाँ जी, సునీత గారు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. ఆ, మేడం, మాకు ఇవి క్రిస్టల్స్ వచ్చాయి కదా కొరియర్ నుండి. సో నేను అలాగే పెట్టాను. అంటే వీటిని ఏం తర్వాత చేయాలి? మాట్లాడదామండి. క్లాస్ గురించి ఏమన్నా ఉంటే చెప్పండి. ఆ క్లాస్ గురించి అంటే ఈ రోజు ఫస్ట్ క్లాస్ కదా, ఇప్పుడు డైలీ ఉంటుందా? రేపు కూడా ఇదే టైమా? కాదండి, అంటే ఈ రోజు వసంత పంచమి కదా అని ఈ రోజు ఇట్లా క్లాస్ పెట్టాము. అది ఆ, మీరు వేరే మాట్లాడాలంటే నాకు ఫోన్ చేసి మాట్లాడండి తర్వాత. ఈ క్లాస్ లో మీకు మెడిటేషన్ ఎలా కుదిరింది, మీకు ఏం ఫీల్ అయ్యారు, అట్లాంటిది ఏదన్నా ఉంటే షేర్ చేయండి. అందరూ ఉంటారు కదా, అది అందుకోసం. దీపిక గారు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. యా హలో అండి. హలో దీపిక, రూపారాణి అమ్మా గారు, చెప్పరా. సిరి గారు. నేను చిన్నప్పటి నుండి బాసర్ చాలా వెళ్ళేదాన్నండి. అవును, మీది చాలా నిజామాబాద్ కదరా. అవును. అది మళ్ళీ ఈ రోజు మంచిగా కనెక్ట్ అయ్యాను సరస్వతి దేవికి. థ్యాంక్ యూ సో మచ్. అసలు షార్ట్ అనిపించింది మెడిటేషన్, ఇంకాసేపు ఉంటే బాగుండేది. బాగా కనెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ అండి. ఓకేరా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిరి గారు. బాయ్. శ్రీకాంత్, మేడం, ఏంటి చెప్పు నీ ఫీలింగ్. ఎనర్జీస్ బాగా వచ్చినాయి మేడం. అప్పుడు 5-6 టైమ్స్ ఎనర్జీస్ చాలా బాగా వచ్చాయి. అవును, ఫస్ట్ బిగిన్ అవ్వగానే కూడా బాగా ఫీల్ అయ్యాం అనమాట. తర్వాత కొంచెం కొంచెం అబ్జర్వ్ చేసుకోగలిగాం. లాస్ట్ కు అదే, సరస్వతి మాత కూడా కనిపిస్తుంది. నేను అంటే అమావాస్య ముందు రోజు నుంచి ఎందుకు సరస్వతి గాయత్రి చెయ్యాలని మొదలుపెట్టి చేస్తా ఉంటే 2 days తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే అసలు వసంత పంచమి ఇప్పుడేనని చెప్పి నాకు ఐడియా లేదు. ఒక పంచమి రోజున సరస్వతి తల్లికి సంబంధించి మెడిటేషన్ చేపించాలనుకున్నా, కానీ లక్కీగా తెల్లారి చూస్తే ఈ పంచమినే వసంత పంచమి, తల్లి యొక్క జన్మదినం కనుక అందరూ సెలబ్రేట్ చేసుకుంటారని పేపర్లో చదివా. అందుకనే నాకు ఇట్లా మెసేజ్ వచ్చి ఉంటది, తల్లి యొక్క అనుగ్రహంతో మనం ఇది చేస్తున్నాము అని. మనం అందరము కూడాను ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని పొందాలి అనుకొని ఇంకా ఈ రోజు ఈ క్లాస్ చేసుకున్నాం మనందరం హ్యాపీగా. అది ఇప్పుడు లాస్ట్ టైం బ్రహ్మదేవుడు సరస్వతి ఇద్దరు కనిపించారు. మణిపూరక చక్రంలో హీల్ అయింది నాకు. ఎస్, అవును. మనం జ్ఞానం పొందితే మరి జ్ఞానం అనేది మణిపుర చక్రాలోనే కదా ఉండేది. మనకి మేడం, సహజంగా చెప్పేది ఏంటంటే మనం చేసిన పాపకర్మలు వెన్నుముకలో ఉంటాయని, మనం చేసుకున్న పుణ్యం అనేది మణిపుర చక్రాలో ఉంటుంది. వీడు బొడ్డును మూట కట్టుకుని పుట్టాడని అంటారు కదా, మేడం. అది అది ఆ యొక్క పుణ్యం అనేది, జ్ఞానం అనేది అక్కడే ఉంటుంది. మనకి లక్ష్మీ అనుగ్రహం కావాలన్నా ముందల సరస్వతి తల్లి ద్వారానే మనకు ఆ పని జరుగుతుంది. జ్ఞానం ఉంటేనే ఏదైనా మనం పొందేది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే. అనుష, నమస్కారం అండి. నమస్తే. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. నేను సిరి గారి క్లాస్లో క్రిస్టల్ది నేర్చుకున్నాను. సో ఓకే. ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. మేము క్రిస్టల్ కూడా తెప్పించాను మా డాటర్ గురించి, ప్రీతి అని. సో ఈ మెడిటేషన్లో నాకు ఫస్ట్ అది అంటే సహస్రాల చక్రలో వైబ్రేషన్స్ అనిపించింది. అండ్ తర్వాత కొంచెం కొంచెం అంటే బ్యాక్ సైడ్ మీరు అప్పుడు అన్నారు కదా ఇట్లా ఇది హార్ట్ చక్ర అక్కడ కూడా కొంచెం అవును, వైబ్రేషన్ అనిపించింది. మెయిన్ ఫస్ట్ అయితే సహస్రార చక్రం ఎక్కువ ఉంది. అవునండి. అదే ఇక్కడ బ్రహ్మనాడి కదండి మనకుండేది.
మరి బ్రహ్మదేవుల వారు సరస్వతి యొక్క అనుగ్రహం అక్కడి నుంచే మనకి లోపలికి పాస్ అవ్వాలి. ఆ నాడి ఓపెన్ అయితేనే. మేము ఇంతకు ముందు కూడాను 44 days బ్రహ్మగాయత్రి చేసాం, రోజు ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 6:30 వరకు. అప్పుడు కూడా చాలా అనుభవాలు, చాలా హ్యాపీ. తర్వాత ఇప్పటికి చేస్తున్నాం మళ్ళా సరస్వతి తల్లి యొక్క గాయత్రిని ఈ రోజు చేసాం. చాలా బాగా అనిపించిందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాం. బాగుంది. షార్ట్ అనిపించింది. ఫస్ట్ బాగా వచ్చినాయి ఎనర్జీస్, నాకైతే అసలు తెలియలేదు. బాగా కొంచెం అవును విశుద్ధి దగ్గర బాగా అనిపించింది, వైబ్రేషన్ విశుద్ధి దగ్గర కూడా. అవును, ఎందుకంటే మరి తల్లి అంతే కదా, సరస్వతి, సావిత్రి, గాయత్రి ఈ ముగ్గురు కూడాను ఒకటే. ఈ తల్లి రూపమే గాయత్రి కూడా. మనం విశుద్ధ చక్రాకి గాయత్రి తల్లి అని చెప్తాం. మరి మనకు వాగ్దేవి ఆవిడే కదా. అందుకనే అవునమ్మా, విశుద్ధ చక్రాన్ని ఎప్పుడు కూడా శుద్ధంగా పెట్టుకోండి అని చెప్పనేది. అది చాలా బాగున్నాయి. చాలా బాగా వచ్చింది. సహస్రారం అయితే బాగా వైబ్రేషన్ వచ్చింది. బాగుంది. నాకైతే అసలు ఏం తెలియలేదు. ఎనర్జీస్ బాగా వచ్చినాయి. ఇప్పటికి కూడా అలానే ఉన్నాను. ఓకేరా. హై వచ్చినాయి. మళ్ళా ఇది పెట్టుకొని మళ్ళా 2-3 రోజులు వరుసనే చేస్తే మనం ఈ ఉమ్, ఫీలింగ్ ని పర్మనెంట్ చేసుకోగలుగుతాం. ఈ రోజు ఇప్పుడు కాసేపు చేసి వదిలేయటం కాకుండా ఒక ఉమ్. 5-6 రోజులు కనుక చేస్తే ఎవరికైనా రాహు యొక్క సరికాని ప్రభావం ఉన్నా ఆ చంద్రుడికి సంబంధించి కూడాను త్వరగా సెట్ అవుతుంది ఈ తల్లిని ఆరాధించడం వలన. ఎవరికైనా విశుద్ధ చక్ర బాగోపోయినా, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా అట్లా ఈ తల్లి యొక్క అనుగ్రహంతో త్వరగా క్లియర్ అవుతాయి అవన్నీ కూడాను మనకి. అది ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. ఓకేరా. ఓకే ఫ్రెండ్స్, ఓకే. చెప్పండి నానారావు గారు. సరే, ఎవరిని అన్మ్యూట్ చేయాలనుకుంటచ్చు. యా, ఐ హావ్ డన్. సునీత గారు చెప్పండి. నమస్కారం మేడం. నాది మెడిటేషన్ ఈ రోజు ఫస్ట్. అంటే నేను క్రిస్టల్ సిరి వర్క్ షాప్ ఆ రోజు అటెండ్ చేశాను. దాని తర్వాత నాది ఇది మొదటి రోజు. నాకు స్టార్టింగ్ లో బాగా అంటే ఐ వాజ్ ఫీలింగ్ బెటర్. ఆ తర్వాత మధ్యలో నాకు కొంచెం డిస్ట్రాక్షన్స్ వచ్చాయి. సో నాకు ప్రాక్టీస్ లేదు కాబట్టి మేబీ. బట్ పర్వాలేదు. అయిన తర్వాత కొంచెం నాకు చాలా మైండ్ సెట్ లో డిఫరెన్స్ అనిపిస్తుందండి. అంటే కామ్ గా అయినట్లు నాకు తెలుగు అంత ఎక్కువ రాదండి. నేను ముంబై నుండి. ఐ బట్ కెన్ నేను అండర్స్టాండ్. తెలుగు పర్సన్, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు టాక్. అయితే కానీ నాకు స్టార్టింగ్ లో కొంచెం బెటర్ అనిపించి మధ్యలో థాట్స్ అన్ని ఎక్కడెక్కడో వెళ్ళాయి, డిస్ట్రాక్షన్స్ వచ్చాయి. తర్వాత మళ్ళీ నేనే పర్పస్ గా నా మైండ్ సెట్ ను ఫోకస్ గా పెట్టాను. బట్ ఓవరాల్ అయిపోయిన తర్వాత చాలా వైబ్రేషన్స్ అవన్నీ నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తున్నాయండి. చాలా నచ్చింది. మీరు ఇది యూట్యూబ్ థ్యాంక్ లో యూ కూడా అండి. ఉంటది కాబట్టి ఇంకా ఒక 7 days అన్నా మీరు కంటిన్యూగా చేస్తే మంచి ఆహా. ఎనర్జీని మీరు పూర్తిగా మీ పంచకోశాల్లోకి, సప్త శరీరాల్లోకి, 2,72,000 ఆహా. నాడుల్లోకి కూడా మనం తీసుకోగలుగుతాం ఈ జ్ఞానాన్ని. ఎప్పుడైతే మనం అన్నిటిలోకి కూడా ఈ జ్ఞానాన్ని నింపుకుంటామో ఇక మనలో అజ్ఞానం అనేది ఉండదు. లైట్ వేస్తే కనుక ఇంకా చీకటి ఉండదు కదా. అట్లా అప్పుడు మనం చేసే పనిలో కూడా చాలా ఆహా. క్వాలిటీ ఉంటుంది, మన ఆలోచన కరెక్ట్ విధానంలో అండి. కూడా. అవును. మళ్ళీ మీరు స్టార్టింగ్ లో చాలా నాలెడ్జబుల్ మాకు చెప్పారండి. అంటే సరస్వతి తల్లి అంటే స్టూడెంట్స్ కొరకే కాదు అని. అవునండి. నేను ముంబైలో పుట్టి పెరిగాను కాబట్టి ఇంతవరకు నా మైండ్ సెట్ అదే ఉండే. నాకు ఈ రోజే అది మీ ద్వారా తెలిసిందండి. అవునండి. అంటే సరస్వతి తల్లి అంటే ఇప్పుడు నేను పూజ చేసినా కానీ నా పాపకి చదువులో బాగుండాలి, నా పాపకి చదువు నా కొరకు నేను ఎప్పుడు అడగలేదు. ఈ లేదు రోజు లేదండి. నాకు మొదటిసారి తెలిసి నాకెళ్ళ నా చదువు అయిపోయింది కదా, ఇక పాప అదేనండి చదువు అందరూ అని ఆలోచన. ఐ అందుకనే ఆల్వేస్ నేను యూస్ టు. ఆ మాట చెప్పింది.
ఎందుకంటే చాలా మంది అదేనా చదువుకునే సో పిల్లలకే నాకు అనుకుంటారు. అది చాలా ఇంపార్టెంట్. అవునండి. అవును. ఎందుకంటే మనం నిత్యం సో విద్యార్థులమే. అది ఎప్పుడు నాకు ఏదో ఒకటి చాలా నేర్చుకుంటా చాలా ఉండాల్సిందే ఇంపార్టెంట్ కదా! విషయం మీరు చెప్పారు. యెస్. ఓకే అండి. కరెక్ట్ అండి. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. చాలా ఓకే అండి. థ్యాంక్ ఓకే. యూ. హ్మ్. माता हाँ अंजलि जी बोलिए। माता ने नाना रहा हूँ हेलो ఆ! मैडम। చెప్పండి నానారావు గారు. हाँ, मेरा ना ये शुरू का तो मिस हो गया, बट उसके बाद सारा तेलुगु में है। बट मुझे वो विशुद्धि चक्रा वाला सुनने का था, बिकॉज मुझे थायराइड है और विशुद्धि चक्रा से रिलेटेड प्रॉब्लम है। क्या ఆ! आप उसे हिंदी या इंग्लिश में बोल सकते हैं? हाँ, इसी एनर्जी आपने विशुद्धि चक्र में भर कर दो जी। हम्म, यहाँ विशुद्धि चक्र सब कुछ ठीक हो जाता। हाँ, इसी एनर्जी आपको मदद देता है सरस्वती माता की। ओके। ओके। तो उसके लिए क्या करना है, प्रेयर, पूजा या हाँ, कुछ? इसी अम्मा जी का अभी एक मंत्र आता है ना, हाँ, गायत्री मंत्र। इसी मंत्र बार बार प्ले करके हर दिन 10 मिनट और 15 मिनट ऐसा बैठ के ध्यान कर दो जी। इसी हाँ, एनर्जी आपका थ्रोट चक्र पर भरी करो, ओके। आपका सब कुछ ठीक हो जाता। गायत्री मंत्र या कोई सरस्वती गायत्री है? सरस्वती गायत्री अभी प्लेइंग करता है ना हमें, हाँ, ये हाँ, सरस्वती गायत्री है। अच्छा, ठीक है। हाँ, థ్యాంక్ యూ సో ఓకే. మచ్. నానారావు గారు చెప్పండి. మాత నమస్తే అండి. నమస్తే. చాలా సంతోషం మాత. మీరు చెప్తున్నట్టుగా రమ్మని స్వామివారిని పొద్దునే 3:34 చేస్తున్నాము. బట్ అప్పుడు ఫస్ట్ లో నాకు కొంచెం కాన్సన్ట్రేషన్ కుదరలేదు. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు ఈ మంత్రం నాకు వీడియో పంపిస్తారా? ఎందుకనంటే వైబ్రేషన్స్ కొంచెం బాగా స్టార్ట్ అయింది. మీరు ఇందాక సత్యలోకం అని చెప్పారు కదా, స్టిల్ ఇప్పుడు అవునండి. ఉందా? నాకు డౌట్ అంతే, అంతకన్నా ఏం లేదు. వస్తుందండి, ఇది యూట్యూబ్ లో కూడా వస్తుందండి. మీరు యూట్యూబ్ లో దాన్ని మీరు పెట్టుకొని రోజు అంటే నేను చెప్పిన మెసేజ్ రోజు వినక్కర్లా, ఈ మంత్రం పెట్టుకుని వినండి. వింటే ఆ మెసేజ్ కూడా ఒకసారి వినేసి రోజు ఈ మంత్రాన్ని కొంచెంసేపు కనుక వినటం వలన మనకి చాలా మంచి ఉపయోగం ఉంటుంది. మనం సత్యాన్ని జ్ఞానాన్ని సంపూర్ణంగా తీసుకోగలుగుతాం. అంతేకాకుండా సత్యలోకంలో ఉన్నటువంటి శక్తిని జ్ఞానాన్ని మన ద్వారా ఈ భూలోకంలోకి కూడాను అదే ప్రసరింప చేయబడుతుంది. అందులో ఎవరికి వాళ్ళు సత్యవంతంగా జ్ఞానంగా ఉండారనుకోండి, ఇంకా అక్కడ ఎలాంటి డిస్ప్యూట్స్ కానీ భేదభావాలు కానీ ఎలాంటి హింసలు కానీ ఇట్లాంటివి ఉండవు కదా. అది ఓకే అండి. ఓకే లెట్స్ ఎండ్ ద క్లాస్. ఈ క్లాస్ మీకు లైవ్ లో క్రిస్టల్ ఎంపైర్ సిరీస్ ఛానల్లో ఉందండి. ప్లస్ ఇంకా లైవ్ క్లాసెస్, ఓల్డ్ క్లాసెస్, నవగ్రహాలకి సంబంధించిన క్లాసెస్ కూడా అక్కడ చెక్ చేయొచ్చు. ఓకేనా? బాయ్. క్లాస్ ఎండ్ చేస్తున్నాను.